So welcome to Eagle Health. మీతో మాట్లాడుతుంది డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సో ప్లేట్లెట్ సంఖ్య ఎంత పడిపోతే ప్రమాదకరం అనే విషయాన్ని ఈరోజు గమనిద్దామండి. సాధారణంగా ప్లేట్లెట్ సంఖ్య 1,50,000 నుండి 4,00,000 వరకు ఉండడం జరుగుతుంది. సో మన బాడీలో ప్లేట్లెట్స్కి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉందండి. సో చాలామంది పేషెంట్స్ 1,50,000 కంటే తక్కువ అంటే 1,10,000, 1,20,000, 1,50,000 మధ్య ఏ సంఖ్య ఉన్నా కానీ చాలా ప్యానిక్కి గురవుతూ ఉంటారు, చాలా భయపడిపోతూ ఉంటారు. ఇది ఏమన్నా నాకు ప్రమాదకరం అవుతుందని. మనం ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ప్లేట్లెట్ సంఖ్య 30,000 వరకు పడిపోయినప్పుడు కూడా మనకి ఎటువంటి లక్షణాలు ఉండవు, చాలా వరకు మనం సేఫ్గానే ఉంటాం. ఎప్పుడైతే 30,000 కంటే లోపల పడిపోవడం జరుగుతుందో అప్పటి నుంచి మనకి బ్లీడింగ్ సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. సో కొంతమందిలో ఎర్ర మచ్చలు రావడము, శరీరం అంతా చిన్న చిన్న మచ్చలు, కొంతమందిలో పెద్ద పెద్ద ప్యాచెస్ లాగా రావడము, ఎర్ర ప్యాచెస్ రావడము, తర్వాత చిగుర్ల నుండి ముక్కులో నుండి బ్లీడింగ్ అవ్వడము, ఇంకా కొంతమందిలో ఎక్కువగా యూరిన్లో బ్లడ్ రావడము, మోషన్లో బ్లడ్ రావడం కూడా చూస్తుంటాం. సాధారణంగా ఈ తీవ్ర బ్లీడింగ్ సమస్యలన్నీ కూడా 10,000 కంటే లోపల ఉన్నప్పుడు గమనిస్తుంటాం. సో 30,000 పైన ఉన్నప్పుడు చాలామందికి ఎటువంటి సమస్యలు ఉండవు. కొంతమందిలో అంటే బ్లడ్ థిన్నర్స్ వాడే పేషెంట్స్లో ప్లేట్లెట్ సంఖ్య 30,000 పైన ఒక 60,000 లోపల ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల సిమ్టమ్స్ రావచ్చు. సో ప్లేట్లెట్ సంఖ్య తగ్గిపోయినప్పుడు మనము డైట్తో న్యాచురల్గా పెంచుకోవచ్చా అనే ప్రశ్న చాలామందిలో వస్తుంటుంది. ఇప్పుడు ప్లేట్లెట్ సంఖ్య తగ్గడానికి ఇందాక చాలా కారణాలు చూసాం. ఈ కారణాలను ట్రీట్ చేస్తే తప్ప మనకి ఆ కేసెస్లో ప్లేట్లెట్ పెరిగే అవకాశం లేదు. కానీ కొన్ని కేసెస్లో అంటే B12 లోపం వల్ల కూడా మనకి ప్లేట్లెట్ తగ్గడం గమనిస్తుంటాం. B12 డెఫిషియన్సీలో ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి మనం డైట్లో మార్పులు, అదేవిధంగా B12 సప్లిమెంట్స్ తీసుకున్నట్లయితే ప్లేట్లెట్ సంఖ్య పెరగడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఈ B12 డెఫిషియన్సీ హీమోగ్లోబిన్ డ్రాప్ అవ్వడము, తర్వాత తెల్ల కణాలు డ్రాప్ అవ్వడం కూడా గమనిస్తుంటాం. సో వీటిల్లో డైట్ చేంజెస్ అంటే B12 లభించే ఫుడ్స్ తినడం వల్ల, అంటే ఏవి B12 ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్లోనే లభిస్తుంది. అంటే మాంసంలో ఉంటుంది, పాలు, గుడ్లు, తర్వాత పాల ఉత్పత్తులు, అట్లీస్ట్ పాల ఉత్పత్తులు తీసుకునే వాళ్ళల్లో B12 పుష్కలంగా లభిస్తుంది. సో ఈ సంబంధించిన డైట్ని మనం ఫాలో అవుతూ B12 సప్లిమెంట్స్ తీసుకున్నామంటే ప్లేట్లెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇందాక పప్పాయ అనేది డెంగ్యూ పేషెంట్స్లో కొంతమందిలో ప్రూవ్ అయినట్టు మనకి ఎవిడెన్స్ ఉంది, కానీ అందరిలో పనిచేస్తుందా లేదా కంప్లీట్ ఎవిడెన్స్ లేదు. ఓన్లీ పప్పాయ ఆకురసం పైన, పప్పాయ ఫ్రూట్స్ పైన డిపెండ్ అవ్వడం అనేది అంత ఉత్తమమైన సొల్యూషన్ కాదు. సో పప్పాయ పండు తినడం ఎటువంటి ప్రమాదం కాదు, కానీ ఆరోగ్యానికి మంచిదే. కానీ పప్పాయ ఒక మెడిసిన్ లాగా ప్లేట్లెట్ని పెంచుతుందా అనేది మనకి సరైనంత ఎవిడెన్స్ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.